మాట చదివి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఏంటప్పుడు 5 వేస్తున్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 చదవండి. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున సహాయం చేయండి. ఆమేన్. ప్రియులారా, కొన్ని మాటలు నేను చెప్తాను, శ్రద్ధగా వినుటకు మనసు పెట్టండి. దేవుని వాక్యంలో మనం సిరీస్ గా కొన్ని విషయాలు వింటూ వస్తున్నాం. దానిలో ప్రధానంగా సత్యవాక్యమును సరిగా విభజన చేయాలి. వాక్యమును విభజించకపోతే వాక్య సారాంశం మనం అనుభవించలేం. కాబట్టి వాక్యమును సరిగా విభజించుట అనే దాన్ని మనం నేర్చుకోవాలి. దానిలో భాగంగానే మీకు చాలా విషయాలు నేను చెప్తూ వస్తున్నాను. ఈ దినం మరి ఒక 2 విషయాలు ఆలోచించాను. ఆల్రెడీ గత వారం నేను మీకు కొన్ని విషయాలు దీని మీద చెప్పాను, కానీ మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాను. అది ఏంటంటే, నిత్య జీవం, దేవుని రాజ్యం. చెప్పండి. నిత్య జీవం, దేవుని రాజ్యం. నిత్య జీవము అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడేది. యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని మీరు హృదయంలో నమ్మితే, ఎందుకంటే నీతి కలిగేటట్లు హృదయంలో నమ్ముతున్నారు, రక్షణ కలిగేటట్లు నోటితో ఒప్పుకుంటున్నారు, కాబట్టి దేవుడు మీకు నిత్య జీవము ఇస్తాడు. దానిని బట్టి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిత్య జీవం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు నందల విశ్వాసం ద్వారా, ఆయన రక్తమునందల విశ్వాసం ద్వారా, ఆయన సాధించిన విమోచన కార్యమునందల విశ్వాసం ద్వారా ప్రతి మనిషికి ఫ్రీ. స్తోత్రం చెప్పండి. కాబట్టి నిత్య జీవం అనేది ఏ మంచి పనికి వాగ్దానం చేయలేదు. అది మీ మనసులో ముద్రింపబడాలి. నిత్య జీవం అనేది ఏ మంచి పనికి వాగ్దానం చేయబడలేదు. నిత్య జీవం అనేది యేసుక్రీస్తు చేసిన మంచి పనికే మనకి ఇవ్వబడింది. ఆయన చేసిన మంచి పనికే మనకి ఇవ్వబడింది. ఇది చాలా సార్లు చెప్పాను. ఈరోజు రాజ్యం అనే దాన్ని నేను చెప్తాను, వినండి. నిత్య జీవం అనేది విశ్వసించిన వారికి బహుమానం. విశ్వసించిన వారికి బహుమానం. కనుక గిఫ్ట్ అండ్ రివార్డ్స్, ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోవాలి. బహుమానాలు. ఓకేనండి. 6:23 రోమపత్రికలు ఏముందంటే, పాపము వలన వచ్చి జీతం మరణం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని కృపావరం నిత్య జీవం. దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అంటే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి నిత్య జీవం అనేది దేవుని కృపావరం. అది యేసుక్రీస్తునందు మానవాళికి ఇవ్వబడి. కాబట్టి మన నిత్య జీవానికి మనం అందరం వారసులం. స్తోత్రం చెప్పండి. మీరెవరో సందేహపడట్లేదు కదా. ఇప్పుడు రాజ్యం అనేది పూర్తి భిన్నమైనది. విశ్వసిస్తే రాజ్యం ఎవడాయి.
రాజ్యము అనేది క్రియలకు సంబంధించింది, నిత్య జీవం అనేది విశ్వాసానికి సంబంధించింది, రాజ్యము అనేది క్రియలకు సంబంధించింది. ఇప్పుడు రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనేది సహస్ర కాలం ఇక్కడ నడుస్తుంది. ఇదే భూమి మీద 1000 years, 1000 ఏండ్ల కాలం ఇక్కడ దేవుని రాజ్యం నడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే దేవుని రాజ్యంలో 3 విషయాలు ఉంటాయి: కిరీటం, బహుమానం, అదే బహుమానాలుగా కిరీటం, మహిమ, సింహాసనం. దేవుని రాజ్యంలో కిరీటం, మహిమ, సింహాసనాలు ఉంటాయి. ఇవి దేవుడు అందరికీ ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిత్య జీవానికి మనం అందరం వారసులమే, కానీ దేవుని రాజ్యంలో పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్స్ లో మాత్రం దేవుడు అందరికీ చోటు ఇవ్వడు. అందరికి ఇస్తాడు. ఇప్పుడు అందరూ తండ్రి చిత్త ప్రకారం చేసేవారు అందరికీ రాజ్యంలో పోస్టులు ఉంటాయి. ఇప్పుడు రాజ్యాలు నడుస్తున్నాయా? దేశంలో రాజ్యాలు ఉన్నాయా లేదా? బీజేపీ రాజ్యం, తమిళనాడులో టీవీకే రాజ్యం, అంటే స్టేట్ గవర్నమెంట్. ఈరోజు విజయ్ అనే నేను అని ప్రమాణం చేయబోతున్నాడు ఆయన. మీరు ఆయన 107 స్థానాలు సంపాదించిన మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి ఆ 118 రావటం కొరకు ఆయన ఎన్ని పాటలు పడ్డాడు అంటారు? ఎన్ని పాటలు పడ్డాడు? కాబట్టి దేవుని రాజ్యంలో ఉత్తరే సీట్ ఇస్తాడా నీకు? ఏం చెప్తాను? ఏం చెప్పింది చెప్పు. ఏం చెప్పి ఏం చెప్పలేదు. అబద్ధం ఆడేవారు దేవుని రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్తారు. ఓకే ఏమ్మా, ఏం చెప్తాను? రైట్, వినండి. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎన్ని పాటలు పడుతున్నాడు? అలాంటిది దేవుని రాజ్యంలో నీకు వచ్చిన సీట్ ఇస్తాడా దేవుడు? 3 విషయాలు చెప్పండి. జట్టి అయిన పనివాడు, మంచి సైనికుడు, పాటుపడిన వ్యవసాయకుడు. ఓకే, పాటుపడిన వ్యవసాయకుడు, జట్టి అయిన పనివాడు. 3వది మంచి సైనికుడు. అసలు ఈ పదాలు ఎందుకు వాడాడు? తర్వాత పౌలు ఏమంటాడంటే పందె ప్రాంతంలో ఓపికతో పరిగెత్తేవాడు అన్నాడు. అంటే దేవుని రాజ్యంలో పొజిషన్ అనేది అనగా కిరీటము, మహిమ, సింహాసనం అనేది ఒత్తిడే మనకి ఇవ్వబడదు. అయితే వాటిని మనం పొందటానికి ఈ లోకంలో మనం ఏం చేయాలి? అది ఖచ్చితంగా క్రియలకు సంబంధించిందే, అందులో డౌట్ లేదు. అదంతా కూడా దేనికి సంబంధించింది? క్రియలకు సంబంధించింది. క్రియలు చేయకపోతే అందులో నీకు చోటు ఉండదు. స్తోత్రం కలుగును. ఇప్పుడు గత వారం ఒక మాట చెప్పాను. సాధారణంగా మనం రోగం పోవాలి, గృహాలు నిర్మించాలి, పిల్లలు పాస్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలంటే ఏం చేస్తాం? ఉపవాస ప్రార్థనలు చేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది? కొండ మీద ప్రసంగం అనేది హైలైట్ ప్రసంగం కదా. ఎంత హైలైట్ అంటారు అది? మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం హైలైట్ ప్రసంగం. ఈ హైలైట్ ప్రసంగంలో యేసుప్రభువు ఏం చెప్పారంటే
నా రాజ్యమును నా నీతిని మొత్తం వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడతాయి అన్నాడు. ఏంటి అన్ని? అన్ని ఏంటి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. అంటే ఈ లోకంలో మీకు ఉద్యోగం కావాలి, వివాహం జరగాలి, గృహం ఉండాలి అనుకోండి. అంటే వీటి కొరకు మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలు చేయాలి కదా, అంతేనా? మరి ఏం చేయాలి? ఏంటి రాజీలు అందరూ ఏమైపోయారు? గత వారం ఉపవాసం వాళ్ళు అంతా. ఈ పిల్లలు తల్లిదండ్రులు ఏమైపోయారు? సెలవులు కూరెళ్ళిపోయారు, సండే స్కూల్కి వెళ్ళారా? ఓకే, సంతోషం అండి. ఇప్పుడు వినండి, వీటి కొరకు మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాల. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి, ఇది నిజం. అయితే ఇవి పొందటానికి దేవుడు పెట్టిన లింక్ అది కాదు. నా రాజ్యము నా నీతి వెతకండి అన్నాడు. అంటే దేవుని పిల్లలు రాజ్యముపై నీతిపై కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేయబడతాయి. దీన్ని ఎలా విభజిద్దాం అంటే, రాజ్యం అంటే ఏంటండి, నీతి అంటే ఏంటండి, ఎలాగా దాన్ని మనం మాట్లాడొచ్చు అంటారు? ఎలా మాట్లాడొచ్చు అంటే, అక్కడ ఒక మాట చెప్పాడు, ఒకడు సిరికిని దేవునికి దాసుడిగా ఉండడు అన్నాడు. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండరని చెప్పాడు. అంటే సిరికి దాసుడిగా ఉంటే దేవుడు కాదు, దేవునికి దాసుడిగా ఉంటే సిరి కాదు. అంటే దేవునికి దాసులు అయినప్పుడు సిరి ఏంటి? మనకి సిరి బానిస. ఓకేనా? సిరి ఏమవుతుంది? నీకు బానిస అవుతుంది, నీ బానిసతను అంటది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కావాలని మీ పరలోకం తండ్రికి తెలుసు. నువ్వు రాజ్యము నీతిని వెతకాలంటే, రాజ్యము నీతి అంటే ఏంటి? నేను మీకు ఒక మాట చెప్తాను. సిరి విషయంలో దేవుని వాక్యం 3 విషయాలు చెప్పింది. అంటే మొదటిది సేవకుడు అన్నాడు, రెండోది మందిరానికి అని ఉంది, మూడోది బీదలు, అనాథలు, విధవరాళ్ళు, దిక్కులేని వాళ్ళు. 3 భాగాలు ఉన్నాయి బైబిల్లో. బాగా వినండి, 3 భాగాలు ఉన్నాయి. ఏంటి 3 భాగాలు? మొదటి మందిరం, మొదట సేవకుడు, 2 మందిరం, 3 బీదలైన వాళ్ళు, విధవరాళ్ళు, దిక్కులేని వాళ్ళు అని చెప్పాడు. ఇది 3 భాగాలు చెప్పింది వాక్యం. అంటే రాజ్య నిర్మాణంలో ఈ 3 చాలా కీలకం అంటాను నేను. రాజ్య నిర్మాణంలో ఈ 3 చాలా కీలకం. ఒకటేంటి? సేవకుడికి, సేవకుని యొక్క పోషణ సంఘం చూడాల్సిందే. దేవుడికి స్తోత్రం. అంటే ఎవరైతే సేవకు సమర్పించుకొని వస్తారో వారి యొక్క కొరతలను ఎవరు చూడాలి? సంఘం చూడాలి. అయితే దీనిలో ఒక లిమిట్ ఉంది. ఏంటి ఆ లిమిట్? అంటే ఆదాయానికి మించిన ఆస్తులు అనే మాట అన్నారు ఎప్పుడైనా? ఆదాయానికి మించిన ఆస్తులు. అరే నీకు వచ్చేది 10 రూపాయలు అయితే నువ్వు 50 రూపాయల ఆస్తి ఎలా సంపాదించావని అడుగుతారు. అప్పుడు వాళ్ళు బినామీలను పెడతారు, ఎవడెవడో పేర్లు పెట్టేసి చేస్తారు. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, దేవుని సేవకుని యొక్క పోషణ చూడాల్సిన బాధ్యత, సేవ చేయవారి పోషణ చూడాల్సిన బాధ్యత ఎవరిది? మొదటిది అదే చెప్పింది వాక్యం. అంటే దేవుని రాజ్య నిర్మాణంలో సేవకులకు వీలు కల్పించటం అనేది మీ బాధ్యత. ఇది మీరు చేస్తే మీ అవసరతలు దేవుడు అంటాను నేను. ఇది రాజ్య నిర్మాణంలో, నిత్య జీవం కొరకు కాదు. అర్థమవుతుందా? 2, ఒక సేవకుడికి
ఎంత అవసరం, ఒక పోషణకి ఎంత అవసరం అండి సేవకుడికి? ఇప్పుడు నేను అక్కడ చెప్పిన వచ్చే విషయాలు మీకు చెప్తున్నాను సమా. ఎంత ఎంత అవసరం? ఎంత అంటే మీ ఆదాయాలు అంత అయిపోతాయి. జాగ్రత్త. భయం వేసిందా? వేసిందా భయం? మరి సేవకుడిది ఎంత అంటే మీ ఆదాయాలు అంత అయిపోతాయి అంటే భయం వేసిందా? ఎంత అంటే ఈ లోకంలో ఒక కొరత లేని పరిస్థితి అయితే చూడాల్సిన బాధ్యత ఉంది. ఎంత అని నేను అనను కానీ అది మీరు దీన్ని అది మీరు ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొందరు ఏం చేస్తారంటే మించిన ఆదాయం గలవారిగా సేవకులు మార్చేశారు. అర్థమవుతుంది నేను అన్నది? అంటే ఒక లిమిట్ ఉండాలి, కానీ దానికి మించిన ఆదాయం ఈరోజు వచ్చేటట్టు చేస్తున్నారు. వస్తే ఏం చేయాలి? దాన్ని ఎంత అని నిర్ణయించుకొని మిగతాది ఏం చేయాలి? సేవా పరిచర్యలో వాడేయాలి దాన్ని. ఇది ఒక ఎత్తు. కానీ మెగా చర్చెస్, సెలబ్రిటీ సేవకులు ఎలా అయిపోయారు ఇప్పుడు? గుడ్డి గొర్రెలను బట్టే, గుడ్డి గొర్రెలు ఉంటాయి వాటిని బట్టే. కాబట్టి సేవకుడికి ఒక లిమిట్ ఉంటుంది, ఎంత పోషణకి అనేది. మిగతాది వేరే కోణంలో ఉపయోగించాలి. అలాగే మందిరం ఉంది. ఎంతమంది ఉండాలంటారు? మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఎక్కువైతే ముగ్గురు. మీరు కొండలకు వెళ్ళిపోతే, అడవులకు వెళ్ళిపోతే వాళ్ళు అన్లిమిటెడ్. వాళ్ళకి ఎందుకంటారు? వాళ్ళకి ఆహారం ఎక్కడ ఉంటది? ఏ కొండ ముచ్చునో, ఏ ఎలకనో, ఏ ఉడతనో తెచ్చి చంపుకొని తినేస్తారు. ఈ జింకనో బంకనో తెచ్చి. వస్త్రాలు ఎక్కడే? ఆ చంపిన జీవి యొక్క చర్మమే చుట్టేసుకుంటారు. ఇల్లులు ఎక్కడి నుండి వస్తాయి? ఆ అడవిలో కాసిన చెట్లే వారి నివాసాలు అవుతాయి. వాళ్ళు ఎంతమందిని కంటే ఏంటండి, ఇంట్లో ఒక్క ఆడదే ఉంటది. చీరలు చూస్తే తప్పుగా అనుకోకండి, ఎన్ని అరలు నిండిపోతాయో. ఉన్న స్త్రీ ఒక్కతే ఇంట్లో, అరలన్నీ చీరలే. నీకు ఎన్ని బట్టలు కావాలమ్మా? నీకు ఎన్ని బట్టలు కావాలి? నిన్ను నిలబెట్టి సమాధి చేసినా సరిపోవాలి, ఎవరికైనా పాపమతి లేనిపోయి. నీ చుట్టూ పేరు చేసిన ఇంకా మిగిలిపోతాయి. ఏమిటో ఈ చీరల పిచ్చి ఆడవాళ్ళకి. మీరు వెళ్ళి ఎవరి ఇళ్ళకి వెళ్ళి ఏమనుకోకండి, పాస్టర్ గారు ఇలా చెప్పాడంటే పాస్టర్ గారి మీద ఫైర్ అయిపోతారు ఇప్పుడు వీళ్ళందరూ. అమ్మా కొనేది వాళ్లే కాబట్టి నాకు సంబంధం లేదు. మీరు తెగ పుట్టించి వదిలేశారు అంటారేమో, నాకేం సంబంధం లేదు. రేపు పురుషుడికి ఎన్ని బట్టలు కావాలి? అమ్మా అసలు ఆడవాళ్ళు మించిపోయిన పురుషులు అన్నారండి బట్టలకి. మిమ్మల్ని మించిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు మరీ దారుణం, పురుషుల్లో కూడా కొందరు. మరి పండల్లో ఉన్నాడు. ఇప్పుడు మనకి ఎంతమంది? ఇద్దరు అయితే కష్టం కదా. ఎందుకు? భయం. ఎలా పోషిస్తావు? ఒక పిల్లకి ఎన్ని డ్రెస్సులు కావాలి ఇప్పుడు? అదే పండల్లో ఉన్నారనుకో, మీరు ఏం చేస్తారు? ఒక జింక తెచ్చి పిల్లకి, మీ అమ్మాయికి ఏం చేస్తారు? ఆ తోలు చుట్టేస్తారు అనమాట. ఇదే నీ వస్త్రం అంటారు. అప్పుడు నీకేమైనా ఖర్చు ఉందా? అందుకే వాళ్ళు ఎంతమందిని కన్నా గొడవ లేదు. మనకు మాత్రం లిమిట్ అయిపోయాయి. సరే, ఈ విషయం ఎందుకు చెప్పారంటే, మందిరంలో ఇతరు ఒక ఆలోచన చెప్పాడు మోషేకి. ఏమని? 50 మందికి 50 మంది, 100 మంది తర్వాత ఏమన్నా లెక్క ఉందా? ఏమంటే క్విజ్ మాస్టర్లు ఇతరు ఏం చెప్పాడు మోషేకి? ఎంతమందిని లైన్ లో నిలబెట్టి ఎందుకు బాధ పెడతావు? 50 మందికి, 100 మందికి, 1000 అన్నాడా? అంటే నేనేమంటానంటే చర్చ్ గురించి చెప్తున్నాను. చర్చ్ ఎంతమంది? అంటే ఒక సంఘం నిర్మించేటప్పుడు 1000 మంది లోపన్ని కూడా నేను అనను. ఎందుకనంటే 1000 మంది అని కూడా అనను.
మెగా చర్చెస్ కట్టకూడదు కొత్త నిబంధన ప్రకారం. ఎంతమంది ఉండాలి చర్చ్కి? నీకు ఎంతమంది పిల్లల్ని నువ్వు చూసుకోలేకపోతున్నావు? ఇద్దరు లేదా ముగ్గురు. అంటే ఒక సేవకుడికి ఎంతమంది అండి? నేను అంటాను ఒక 100 కుటుంబాలు చాలా ఎక్కువ. 100 కుటుంబాలు చాలా ఎక్కువ. అలాంటిది మెగా చర్చెస్ కి కానుకలు ఇచ్చే వారిని ఏ గొర్రెలన్నా చెప్పాలి ఇప్పుడు మీరు. మొదటిది ఏం చెప్పాను? సేవకుడు లిమిట్. రెండోది ఏం చెప్పావు? సంఘం అనేది ఒక లిమిట్ చర్చ ఉండాలి. అది ఓ 100 కదా అని ఎకరాల్లో కట్టేయకూడదు, అవసరం లేదు. ఈరోజు మేజర్ ప్రాబ్లం సమస్య సంఘానికి కారణం ఏంటంటే మెగా చర్చెస్. అసలు దేవుని వాక్యంలో కొత్త నిబంధనలు అలా చూడం. మీ గుడ్డి గొర్రెలు ఏమనుకుంటాయంటే చర్చికి ఇచ్చామండి కానుక. ఏ చర్చికి ఇచ్చాం? పాస్టర్ గారండి కాలేజీ పెట్టాడండి. కాలేజీ పెట్టాడా? నీకు ఊరికి నీ పిల్లలకు సీట్ ఎత్తాడు, పంపించి అక్కడ. పాస్టర్ గారండి హాస్పిటల్ పెట్టాడండి, ఉచితంగా వైద్యం చేస్తాడు, వెళ్ళి చేస్తాడు అక్కడ. ఏం చేయాలి? సేవకునికి అధిక ఆదాయమైన, మందిరానికి అధిక ఆదాయమైన ఏం చేయాలండి? మూడో చెప్తున్నాను వినండి. పేదలు, అనాథలు, విధవరాళ్ళు ఉన్నారు. ఇదంతా రాజ్యం వెతకటం. ఇప్పుడు సంఘంలో నిజంగా కొన్ని సంవత్సరాలు బట్టి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తికి కనీసం ఒక ఇల్లు లేదనుకుందాం. ఏమండి, ఈ బిగ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడన్నా విశ్వాసులకు ఇల్లు కట్టిస్తున్నారా? ఎందుకు కట్టట్లేదండి? హాస్పిటల్ కడతాడట. దేనికి? బిజినెస్కే. కాలేజీ కడతాడంట. దేనికి? బిజినెస్. నేనేమంటానంటే మూడో భాగం ఏంటో తెలుసా? పేదలైన వారు ఉంటారు సంఘంలో, వారికి ఒక ఇల్లు కట్టండి. దేవుని మహిమ కలుగును గాక. అది చేయాల్సిన పని. అంటే సేవ చేయు వారికి సేవ చేయుటకు వీలు కల్పించాలి మీరు. 2, సంఘానికి ఒక నీరు అవసరం, దాని విషయంలో మీరు కలుగు చేసుకోవాలి. 3, పేదలు, అనాథులు, విధవరాళ్ళను, దిక్కులేని వారిని ఇబ్బందిలో పరామర్శించాలి. రాజ్యం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్ లో మీటింగ్లు పెడుతుంటారు కదా. దేనికండి? ఎందుకంటే వీళ్ళని మీరు సెలబ్రిటీలు చేశారు లేదా? సెలబ్రిటీ రావాలంటే చర్చకి వస్తాడా? మీరు అంటే పేర్లు పెడితే బాధపడతారేమో. సతీష్ గారిని ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పండి చెప్తారా? ఎందుకు చెప్పరు? మీరు కానుక పంపుతారు కదా పందరాలకి. మరి సతీష్ గారు ఇక్కడ వచ్చి వాక్యం చెప్తారా? మాట్లాడరే? చెప్తాడా? ఆయనకి ఇదొక చర్చి, ఇదొక సంఘం, వీళ్ళొక ప్రజలు అంటాడు అన్నమాట. తప్పుగా అనుకోకండి. ఎందుకు చెప్పరు? ఇక్కడికి వచ్చి వాళ్ళకి మైదానాల్లో ఏర్పాటు చేయాలి. ఇలా చేసింది ఎవరు? మరి ఒకప్పుడు ఆయన ప్రారంభించినాడు, ఇలాంటి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినాడు. ఈరోజు ఎందుకు రానంటున్నాడు? నేను ఒకరి పేరు కాదు, ఈవెన్ ఈ ఉన్న పెద్ద పెద్ద బడాబాబులు అందరూ రాదు మీ దగ్గరికి. ఎందుకు? అర్థం అవుతుందా మీకు కథ? కాబట్టి నీతిని, రాజ్యం ఎతకడం అంటే ఏంటి? వీటి గురించి ఆలోచించాలి. ఆలోచించే విధానంలో వ్యత్యాసం ఉంది. ఎంత పడిదంత లగ్జరీ లైఫ్ కాదండి సేవ అంటే.
మీకు ఒక విషయం చెప్తాను వినండి, ముగించేస్తే మాట చెప్పి. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు వారికి గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు కదా. మరి కొత్త నిబంధన సంఘానికి వస్తే సమిష్టిగా పంచుకున్నారు, చరస్థిరాస్తులు అమ్మారు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే అన్నారు. ఈరోజు ఎవరి దగ్గర సేవకుల దగ్గర ఏముంది? మా దగ్గర అదే ఉంది, ఇది లేదు. అంటే విమర్శ అనుకోబాకండి. దేవుని రాజ్య నిర్మాణం ఎలా జరుగుతుందండి? ఎలా జరుగుతుంది? మీ రక్తము, మీ చెమట, ఆ ధనం ఏమైపోతుంది? బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నాం? ఏం చెప్పారు మీకు? ఏంటమ్మా? నా చెవులు దిమ్మెక్కిపోయినాయి. ఏం చెప్పాను ఇప్పుడు? మందిరాలు. సేవకుడు ఆ లగ్జరీ విధానం ఏదైతే ఉందో, లగ్జరీ విధానం లేదు. వెండి బంగారాలు మా దగ్గర లేవన్నారు వాళ్ళు. స్టెఫను హతసాక్షి అయ్యాడు, యాకోబు చంపబడ్డాడు. ఇది ప్యాట్రన్. ఆదిమ సంఘం యొక్క విధానం ఎలా ఉంది? ఎలా ఉంది. కానీ ఇప్పుడు సంఘం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? కనుక సంఘమా, ఇది నువ్వు ఆలోచించాల్సిన విషయం. దేవుని రాజ్యము వెతకటంలో ఫెయిల్ అవుతున్నాం మనం. ఏంటి అసలు దేవుని రాజ్యం అనేది వాళ్ళు దాన్ని ఎలా వెతికారు, ఎలా దాన్ని వాళ్ళు ముందుకు సాగారు, ఎలా కొనసాగించారు, ఎలా నడిచారు అందులో అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే సంఘంలోకి మత విధానం వచ్చేసింది. మత విధానం. మీరు నమ్ముతారా? మీ జీవితాల్లో కార్యాలు జరగటానికి మీ ఉపవాసంతో పని లేదు. మీరు దేవుని రాజ్యాన్ని నిజంగా వెతికితే, దేవుని రాజ్యం అంటే దేవుని సేవకు, మీరు దేవుని సేవ అనే దానికి మీరు ఎప్పుడైతే వెసులుబాటు కలిగిస్తుంటారో మీ కార్యాలు దేవుడు చేస్తాడు. మధ్యలో మీరు ఎప్పుడు చూస్తారు? మీ కార్యాలు దేవుడు చూస్తాడు. పేదల విధవరాళ్ళ యొక్క ఇబ్బందులు ఎప్పుడైతే మీరు పరామర్శ మొదలు పెడతారో దేవుడు మీ కార్యాలు చూస్తాడు. దాని కొరకు వచ్చి శనివారం ఉపవాస ప్రార్థన, ఉపవాసం చేసిన కార్యం చేయండి. ఎవడికి కావాలి? అలాగే రావటం మానిపోతుంది. ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు లేదు. మళ్ళీ దేవునితో నిత్యము మాట్లాడాలి, ప్రార్థనలు చేయాలి. కానీ ఇగో ఇలా చేసేస్తే కార్యం అయిపోద్ది అనుకుంటే నీ భ్రమది. అసలు నువ్వు చేయాల్సింది లేదు, అది మర్చిపోయావు. ప్రభు మీకు వెలిగింపు అనుగ్రహించను గాక. ఏదో ఆమెను ఎవరు చెప్పారు? ఈ వెలిగింపు మీ హృదయాల్లోకి దేవుడు దయచేయను గాక. మళ్ళీ చెప్పండి. కాబట్టి దేవుని కార్యాలు సంఘంలో కూడా ఎందుకు ఆగిపోయినాయి? రాజ్యం గురించి ఆలోచన లేదు ఎవరికి. ఏమి తిందమో, ఏమి త్రాగుదే, వీటి గురించి అన్నమాట. ఆకాశ పక్షులను చూసన్న బుద్ధి తెచ్చుకోకుండా విత్తకపోతే ఎలాగా, కోసుకోవాలి కదా, కూర్చుకోవాలి కదా అనే టైప్ అయిపోయింది. అరే రాజ్యం కొరకు విత్తండి, రాజ్యం కొరకు కోయండి, రాజ్యం కొరకు నింపండి. దేవుని స్తోత్రం. దేవుడు మీ అవసరతలు తీరుస్తాడు. దేవుడి మాటలు మనం ఇక్కడ తీర్చుకుంటాం. ఎవరి మట్టుకు వారు దేవుని సంధిలో